ఆధ్వర్యంలో సంజీవ్ రెడ్డి గారి ప్రోత్సాహంతో మాకు జిహెచ్ఎంసీ తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్కి అప్లై చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా కృషి చేసినటువంటి మా స్టేట్ జనరల్ సెక్రటరీ నాగన్న గారికి మరియు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ఆర్టీసీ జాయింట్ సెక్రటరీ రాజిరెడ్డి అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఎల్బీనగర్ జోనల్ బాడీ ఐఎన్టీసీ వారి ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యవర్గము ఇంతకుముందుకు ఐఎన్టీసీ గత 30 ఏళ్ళుగా ఏ రోజు కూడా జోనల్ బాడీస్ చేయలేదు. ఇదే 30 ఏళ్ళ తర్వాత మొట్టమొదటిగా ఎన్నుకోబడ్డ జోనల్ బాడీ, అది కూడా ఈస్ట్ జోన్ నుంచి మొదలుపెట్టడం జరిగింది. ఇది శుభ సంకేతంగా భావిస్తూ ఇంకా రానున్న రోజుల్లో ఆల్ జోనల్స్లో కూడా బాడీ డిక్లేర్ చేస్తూ మేము ఖచ్చితంగా ఈ యొక్క ఎంప్లాయీ సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని, గవర్నమెంట్ సహకారంతో మేము ముందుకు సాగుతామని ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటూ మాకు ఖచ్చితంగా నాగన్న గారి సపోర్టు, స్టేట్ ఐఎన్టీసీ సపోర్టు, అదేవిధంగా గవర్నమెంట్ సపోర్ట్ ఖచ్చితంగా మాకు ఉంటుందని భావిస్తున్నాము. మేము ఎంప్లాయీస్ తరఫున ఎంతైతే చేయగలుగుతామో, ఏ విధంగా హక్కులు ఏవైతే మాకు కావాల్సిన అన్ని కూడా హక్కులు సాధిస్తామని ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన సంజీవ్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.